Mr. Prakash, ఎస్ please wait inside. Sir will meet you shortly. ఇక్కడ Yeah. థ్యాంక్ యూ. Mr. Prakash. చెప్పండి ప్రకాష్, వాట్స్ యువర్ ప్రాబ్లం? నా చుట్టూ ఏదేదో జరుగుతుంది. అన్ని పీడకలే. మా ఇంట్లో ఉన్న కిటికీ కట్టను నా గొంతు పట్టుకుని పిసికేసింది. ఈ ఇంట్లో జరుగుతుంది చూస్తుంటే నేల మీద రక్తం కనపడింది. నా కళ్ళారా చూశాను, మొత్తం రక్తం. మరుక్షణంలో అక్కడ ఏమీ లేదు సార్. నిద్రపోదామంటే భయంకరమైన శబ్దాలు, చెవులు పగిలిపోయేలా, తలంతా పిచ్చి పిచ్చిగా పగిలిపోయేలా ఉంది. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఐ థింక్ ఇది ఒక స్పిరిట్ చేసిన పనిలాగా నాకు అనిపిస్తుంది. స్పిరిట్? సార్, నాకు భయంగా ఉంది. నేను ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులైంది. అసలు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ విధంగా నెగిటివ్గా ఫీల్ అయ్యారా? నాకు కాలేదు, కానీ నా ఫస్ట్ వైఫ్కి జరిగింది. గో ఆన్. As you all know, Udvega provides technology for innovators. We established in the year 1981. We won numerous global awards, including Global Business Awards. We have 200,000 employees. Now, what are we looking at? పర్ఫార్మెన్స్ చూసావా? మేడం ఉన్నారు కదా, అందుకే తీసుకునే డబ్బుల కన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఇదే మేడం లేరనుకో, వేరే విధంగా సినిమా చూపిస్తాడు. మేడం చూస్తున్నారు. Exactly. And that's what exactly we want to turn around. By next year, we must be able to achieve these kind of revenue volumes. That is what even higher management expects from us. ఫ్యాన్ కోసం లేరా? ఫ్యాన్ గాలికైతే మటుకు ఇంతలా తిరగల. వీడు ఓవరాక్షన్ చూసి మేడమే నోట్స్ రాసుకుంటున్నారు. Right from here to here. And that can be achieved with these 5 points. Point number 1, swap ideas. Point number 2, get creative. Point number 3, aggressive. Point number 4, victorious. Point number 5, teamwork. And that's what we do. And that's what completes Udvega. Is Prakash, Yeah, just a minute please. sure. Jargara. నాకు ఒక Yeah. డౌట్. What's your doubt? చూసావు ఈ మామ, మాడ్యూల్లో ఇలా నన్ను ఉంది కదా. చూసి చాలా తగులుకున్నాడు. ఏమమ్మా ఈ పిల్ల మనల్ని డౌట్లు అడగొచ్చు కదా? నిన్ను అడిగితే నువ్వేదో క్లియర్ చేసి పొడిచేవాళ్ళలాగా.
మామా మనం డౌట్ ఉడితే గుర్రు గుర్రమని చూస్తాడు. ఆ పిల్లాడికి కానీ ఎగురుకుంటూ వెళ్ళాడు. యూనిట్ రివాల్వ్ మామా నాకు చాలా అవమానంగా ఉంది. ఒక పని చేద్దామా, క్యాంటీన్ పోయి తిందామా? అన్ని మూసుకొని చేస్తున్న పని పూర్తి That's what చేయి. exactly I'm trying to say. You need to focus on that. సార్ You can మేడం ignore మిమ్మల్ని this. ప్రాజెక్ట్ ఫైల్ తీసుకొని లోపలికి రమ్మన్నారు. Okay, sure. థ్యాంక్ యూ. 90లో ఒక చుక్క కూడా మిగల్చు. నువ్వు ఐటీనా? Wait, పని చూసుకోండి. ఎప్పుడు పనికిరాని మాటలే. ఛ, ఇక్కడ ఒక ట్రైలర్ చూపించాడు, అక్కడ సినిమా చూపిస్తాడు చూడు. మనం ఎప్పుడూ డమ్మనే. ఇదిగో దీన్ని విసుక్కో. థ్యాంక్ యూ. Excuse me, ma'am. May I come in? ఎస్ కమన్. మీరు అడిగిన ప్రాజెక్ట్ రిపోర్ట్. ఏంటి ప్రకాష్, ఈ మధ్య మీరు ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు తెలియట్లేదే. అలాంటిదేం లేదు మేడం. మీ టీంలో ఉన్న గర్ల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎవరో మీకు తప్పుగా చెప్పినట్టున్నారు. నేను అలాంటి వాడిని కాదు మేడం. ఏంట్రా మేడం మేడం దియాను, మ్యామ్ ప్లీజ్, ఎవరైనా వస్తారు. మన లవ్ ఎప్పుడు అమ్మకి చెప్పబోతున్నావు? ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తాను. ప్లీజ్ మ్యామ్, ఎవరైనా వస్తారు మ్యామ్. దియాను దియాను ప్లీజ్ మ్యామ్, దియా ప్లీజ్ మ్యామ్, దియా దియా ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ దియా. ఏ మామా, మంచి విషయాలు జరుగుతూ ఉంటే ఎందుకు మామ ఇలా మూతి ముడుచుకొని కూర్చుని ఉంటావు? నీలా మౌనంగా ఉండే వాళ్ళని నమ్మనే కూడదురా మామా. మామా కాఫీ. రేయ్ మామా, నా బాస్ అని పిలువురా. ఏయ్. రాబోయే రోజుల్లో మనకు బాస్. ఏయ్. సూపర్ బస్ ట్రీట్ ఎప్పుడు ఇస్తున్నారు? అయ్యో, సొంత డబ్బులు ఎప్పుడు తినవా నువ్వు? మామా ఈ కాఫీ కూడా డబ్బులు నేనే ఇచ్చి తెచ్చా మామా. దీన్ని నేను నమ్మనే నమ్మను. ఎందుకంటే నీ దగ్గర పర్సే ఎప్పుడు చూడలేదు కదా. చీపే మామా. ఎవరు నీ కొత్తగా దొరికిన ఫ్రెండ్? గూగుల్ పేరా? కుండ పెంకులు ఏరుకోవడం నుంచి గూగుల్ పే వరకు డెవలప్ అయ్యావా? ఆ. మా అమ్మతో నా లవ్ మ్యాటర్ ఎలా చెప్పాలో తెలియక చచ్చిపోతున్నా. దానికి ఏదైనా ఆలోచించండి. మామా అమ్మకి మనం వాయిస్ మెసేజ్ పంపొచ్చు కదా? ఏయ్, కొట్టనంటే ఏయ్, ఓ పని చేయరా, గ్రూప్ లో పెట్టరు, అందరు చూస్తారు. పిచ్చి నాయలా పిచ్చి నాయలా అని. మామా నువ్వేం బాధపడకు. ఒక మంచి రోజు చూసి నేనే అమ్మకు నీ లవ్ మ్యాటర్ గురించి వివరంగా చెప్తా. నిజమా? ఇందుకోసమే కదరా నువ్వు ఫ్రెండ్స్ ఉంచుకున్నది. థ్యాంక్స్ మామా. నీ పని కోసం ఏదైనా పట్టుకునేలా ఉన్నావే. మా మా ఏమైంది అమ్మా? ఏమైంది? జ్వరం ఏమైనా వచ్చిందా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? లేదు లేదు, ఆరోగ్యం బానే ఉంది, మనసే బాలేదు. ఏంటి మనసు బాలేదా? అమ్మా ఎందుకమ్మా ఇలా మాట్లాడతావు? ఏమైంది? ప్రకాష్, నేను నేను నా పుట్టినూరు వదిలేసి మీ నాన్నతో వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మీ నాన్న మనతో లేరు. ఎందుకో తెలియట్లేదు కానీ కొన్నాళ్ళ నుంచి నాకు మా ఊరిని చూడాలి, మా బంధువులందరినీ చూడాలని ఆశగా ఉంది. ఇంతే కదా, మనం కలిసి ఊరెళ్దాం. నిజంగా తీసుకెళ్తావారా? ఈ వారమే తీసుకెళ్తానమ్మా, సరేనా? చూడు, ఇలా నవ్వితేనే మా అమ్మ బాగుంటుంది. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను కాఫీ పెట్టిస్తాను. ఓకే. అరే మామా, చెప్పమా. మనం ఎదురు చూస్తున్న మంచి సిచ్యువేషన్ వచ్చేసింది. అంత సిచ్యువేషన్ ఏమొచ్చిందిరా? చెప్పమా. అమ్మ ఊరికి తీసుకెళ్ళమంటుంది. ఖచ్చితంగా సంతోషపడుతుంది. నువ్వు కూడా నాతో ఉన్నావుంటే నా లవ్ మ్యాటర్ చెప్పొచ్చురా. ఎప్పుడు మామా ప్లాన్ చేశారు? ఈ వారమేరా. మామా రియల్లీ సారీ మామా, వైఫ్ కజిన్ పెళ్లి ఉంది, తప్పకుండా పోవాలి. రావడానికి కుదరదు మామా, సారీ. ఏంటి మామా? ఛ. పోనీ అశ్విని తీసుకెళ్ళనా? అప్పుడు నీకెప్పటికీ పెళ్లి కదా, పర్లేదా? ఆ పిచ్చోడు చెప్పే కన్నా నువ్వే అమ్మకి నేరుగా చెప్పడం మేలు. సరే, నేనే మేనేజ్ చేసుకుంటానే. సారీ మామా. సరే, ఉంటా. ఆల్ ద బెస్ట్ రా. ఓకేరా.